తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాదా బైనామా సమస్యపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సాదా బైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2020 నుంచి పెండింగ్ లో ఉన్న లక్షలాది సాదా బైనామాను దరఖాస్తులను మోక్షం లభిస్తుందన్నారు. ఇందుకోసం జీవో 76ను విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాదా బైనామా సమస్యపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సాదా బైనామా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయంతో 2020 నుంచి పెండింగ్లో ఉన్న లక్షలాది సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం లభిస్తోందన్నారు. ఇందుకోసం జీవో 76ని విడుదల చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. సాదా బైనామా సమస్యపై ఎమ్మెల్యే నెల్లికంటి సత్యం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని గుర్తు చేశారు. కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో వీటికి ఎలాంటి పరిష్కార మార్గం చూపించలేదన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంలో సాదా బైనామా సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందన్నారు. అయితే ప్రారంభంలో ఈ సమస్య పరిష్కారం కోసం కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధన వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సమస్య పరిష్కారం కోసం ఇప్పటి నుంచి కేవలం కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ మేరకు జీవో 76ను విడుదల చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, త్వరలోనే వీటన్నింటికీ పరిష్కారం లభించబోతోందన్నారు.